తల్లిపాలు తాగటం బిడ్డకు జన్మతః సంక్రమించిన హక్కు. అలాగే పసిబిడ్డకు పాలివ్వటం అనేది తల్లి ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరం. అయితే రొమ్ముల్లో తగినన్ని పాలు ఉత్పత్తి కాకపోవడంతో కొంతమంది తల్లులు బిడ్డకు కడుపు నిండుగా పాలివ్వలేకపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా పోతపాలు పట్టాల్సి ఉంటుంది. అయితే పోతపాలు పడుతున్నప్పుడు పాలను కాచడం, పాల సీసాలను శుభ్రం చేయటం, పాలను నిల్వ చేయటం వంటి విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఆ వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ స్తన్యం పసిబిడ్డ ఆకలి తీర్చే అమృతాహారం. తల్లిపాలు అన్ని పోషక విలువలతో కూడిన అమృతధారలు. తల్లి బిడ్డకు మధ్య అనుబంధాన్ని ముడివేసే అమృత వారధి. మొత్తంగా అమ్మపాలు వ్యాధుల విపత్తుల నుంచి పసిబిడ్డను కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సంజీవిని. పాపాయికి పాలుపట్టడం అంటే కేవలం ఆకలి తీర్చటమే కాదు, భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే ఔషధాల గనిని అందించటమే. అమ్మ స్తన్యంలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తల్లిపాలు పట్టడం వల్ల పసిబిడ్డకు వజ్ర సమానమైన వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందనటంలో సందేహం అక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో అమ్మలో తగినన్ని పాలు ఉత్పత్తి కావు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా పసిబిడ్డకు పోతపాలను పట్టాల్సి ఉంటుంది. తల్లిపాలు పోతపాలు రెండింటి విషయంలో వస్తే ఎప్పటికైనా తల్లిపాలే బెస్ట్. సో ఇంగ్లీష్లో మనం మామ్ ఈజ్ బెస్ట్ అంటాం. సో మదర్స్ ఓన్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ ఎనీ కిడ్. సో డెఫినెట్గా తల్లిపాలే మంచిదండి. తల్లిపాలలో బిడ్డకి అవసరమైన పోషకాహారాల కాడ నుంచి రోగనిరోధక శక్తి పెంచే యాంటీబాడీస్ కాడ నుంచి అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ ఎనీ బేబీ. బట్ ఒకవేళ అవసరమైనప్పుడు తల్లిపాలు మనకి అవైలబుల్ లేదు అనుకున్నప్పుడు, బిడ్డకి పాలు అవసరమైనప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో మనం ఫార్ములా ఫీడ్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో పోతపాలు ఇవ్వటం వలన బేబీకి ఏంటి అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఏదైతే తల్లిపాలలో ఉండవో అవన్నీ కొంచెం తక్కువ మోతాదులో దొరుకుతాయి కాబట్టి బిడ్డకి సో ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ యూజువల్లీ పోతపాలు అనేది బాటిల్ ద్వారా ఇవ్వటం వలన కొంచెం ఆ పాలతో పాటు ఎయిర్ కూడా సక్ చేస్తూ ఉండడం వలన బిడ్డకి కాలిక్, తరచూ కడుపులో నొప్పి రావటం అన్నది ఇలాంటివి ఉంటాయి అన్నమాట. తల్లిపాలే బిడ్డలకు అమృతం. ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి అద్భుతం. తొలిసారి చనుబాలు పట్టించే సమయంలో ఆ తల్లి బిడ్డలు పొందే మధురానుభూతిలో జీవితకాలపు ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. అయితే అందరు తల్లులకు ఆ అదృష్టం ఉండకపోవచ్చు. కొందరిలో చనుబాల ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చు, పాలు పట్టించలేకపోవచ్చు. ఇలాంటప్పుడు చంటిబిడ్డకు పోతపాలు పట్టించటం ఒక్కటే పరిష్కారం. పోతపాలలోనూ తల్లిపాలతో సమానంగా పోషకాలు ఉంటాయి. అవి నవజాత శిశువుల జీర్ణ వ్యవస్థకు అనుకూలంగా ఉంటాయి. అయితే తల్లిపాలతో సమానంగా వీటిలో పోషకాలు ఉన్నప్పటికీ బ్రెస్ట్ ఫీడ్ వల్ల లభించే ప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోవాలి. ఇక పోతపాలలో ఆవు పాలు మంచివా, గేదె పాలు మంచివా అనే సందేహం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. నిజానికి ఆవు పాలతో పోలిస్తే గేదె పాలే మంచివని, అవి త్వరగా జీర్ణమవుతాయని చెబుతారు నిపుణులు. పోతపాలు యూజువల్లీ పట్టే బిడ్డలకి ఏంటంటే బాటిల్ ద్వారానే పడతారు. ఇప్పుడు అంటే యూ కెన్ హ్యావ్ రెడీమేడ్ స్టెరిలైజర్స్. అదర్వైజ్ అవి లేని పరిస్థితుల్లో బాటిల్ అన్నది పూర్తిగా డిస్అసెంబుల్ చేసేయాలి. అంటే ఆ నిప్పుల్ భాగం కాడ నుంచి మూత కాడ నుంచి అన్నీ సపరేట్గా డిస్అసెంబుల్ చేసేసి అండ్ ప్రతి ఫీడ్ తర్వాత శుభ్రంగా సోప్ వాటర్తో క్లీన్ చేశాక అండ్ ఒక పాట్లో వేయాలి. ఆ పాట్లో వేసి అవి మరగనివ్వాలి. 5 to 10 minutes మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత ఎయిర్ డ్రై అయ్యాక ఆ బాటిల్లో మళ్ళీ ఫీడ్ అనేది డైల్యూట్ చేసి పట్టాలి. అండ్ డైల్యూషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మనం పోతపాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే. సో యాజ్ పర్ ద రికమెండేషన్స్ యూజువల్లీ వచ్చేసి 30 mlకి 1 scoop ఏమని ఉంటుంది. సో ఆ డైల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం పోతపాలు ఇవ్వాల్సిన అవసరం కనుక వస్తాయి. యూజువల్లీ అది బాటిల్ బ్రషెస్ అని దొరుకుతాయి, నిప్పుల్ బ్రషెస్ కూడా దొరుకుతాయి అండ్ బాటిల్ క్లీనింగ్ లిక్విడ్స్ దొరుకుతాయి. సో వాటితో మనం పూర్తిగా పాల సీసా పూర్తిగా డిస్అసెంబుల్ చేయాలి. అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి
దాని తర్వాత స్పెసిఫిక్ డిటర్జెంట్ సోప్తో అండ్ బ్రష్తో క్లీన్ చేశాక మనం ఉడకబెట్టడం అన్నది చేయాలన్నమాట. యూజువల్లీ నేను చెప్పాను కదా, పోతపాలు తాగటం వల్ల ఏంటంటే తరచూ కడుపులో నొప్పి రావటం, ఎయిర్ ఎక్కువ సక్ చేస్తూ ఉంటారు ఆ బాటిల్తో పాటు. సో దానివల్ల ఈవినింగ్ కాలిక్ అని, ఎక్కువ సాయంత్రం పూటలో పిల్లలు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. సో దాంతో పొట్ట వాళ్ళకి ఇబ్బంది అయిపోయి గ్యాస్ బయటకి వెళ్ళక సో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈవినింగ్ కాలిక్ ఎక్కువ ఏడుస్తున్నప్పుడు కానీ, లేదా దానివల్ల ఇమ్యూనిటీ తక్కువైపోయి విరోచనాలు రావటం వల్ల కానీ, లేదా బాటిల్ శుభ్రపరచడంలో ఏమన్నా ప్రాబ్లం ఉండటం వల్ల విరోచనాలు రావటం వల్ల కానీ, లేదా ఎలర్జీస్కి ససెప్టబుల్ ఉంటారు కాబట్టి అలా ఎలర్జిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సంటిబిడ్డకు పోతపాలు పడుతున్నప్పుడు పాల సీసా శుభ్రత విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పాల సీసాలు రోజు ఉపయోగించేవే కదా అని వాటిని పైన శుభ్రం చేస్తుంటారు కొంతమంది. ఇలా చేయటం వల్ల వాటిలో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు తాగిన తర్వాత పాలు మిగిలినా అలాగే పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయితే పాల మీద బ్యాక్టీరియా, క్రిములు త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకే పాలు పట్టిన వెంటనే ఎప్పటికప్పుడు పాల సీసాల్ని, వాటి పీకల్ని శుభ్రం చేయాలి. వ్యక్తిగతంగానూ శుభ్రత పాటించాలి. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పోతపాల మూలంగా బిడ్డకు అరుగుదలలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.